BB9 తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను అమలు చేయాలి. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు. జిందాబాద్ సిఐటియు, పోరాడదాం. కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు అందించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు సెప్టెంబర్ 23 కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కార్మిక వర్గాన్ని కట్టుబానిసలు చేసే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వము 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మికులకు నష్టం చేసే విధానాలని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ విధానాలను మానుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 2 దేశవ్యాప్త సమ్మెలు అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వము కార్మిక చట్టాల రద్దు చేయడం లేదు. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ లేబర్ కోడ్లను అమలు చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మిక వర్గం కట్టుబానిసలు లేక కార్మికులకు ఉరితాలు లేక ఈ 4 లేబర్ కోడ్లు ఉంటాయి. కాబట్టి వెంటనే ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టే సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు అందించాలని తీర్పిచ్చింది. అయినా కూడా ఇక్కడ 26,000 కనీస వేతనాన్ని అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరిస్తూ పేద ప్రజలపై కూడా భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను కూడా పర్మనెంట్ చేయకుండా ఉద్యోగ భద్రత లేకుండా ఎలాంటి కార్మిక చట్టాలు హక్కులు లేకుండా నిర్వీర్యం చేసే విధంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. దీన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా 26,000 కనీస వేతనం అందించాలని, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఈ బీజేపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా ఆందోళన పోరాటాలు సిద్ధమవుతామని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది.